సింహాచలం ఘటన బాధాకరమన్నారు మాజీ దేవాదాయ శాఖ మంత్రి కోట సత్యనారాయణ. సింహాచలంలో నరసింహస్వామి వారి నిజరూప దర్శనం జరిగే కార్యక్రమంలో ఈ రోజు ఉదయం 7 దుర్మరణం చెందడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ ఆలయాల్లో ఇలాంటి ఘోరాలు జరగడం శోచనీయమన్నారు. ఆలయ సిబ్బంది బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఆలయంలో ఇటీవల చేపట్టిన నిర్మాణాల్లో నాణ్యత పూర్తిగా లోపించిందన్నారు. అధికారులు, పోలీసు యంత్రాంగం ఎవరూ ప్రమాదం జరిగిన ప్రాంతంలో లేరని చెబుతున్నారు. శ్రీకుర్మంలో నక్షత్ర తాబేళ్లు చనిపోతే కనీసం పోస్ట్ మార్టం కూడా చేయకుండా నిర్లక్ష్యంగా దహనం చేశారన్నారు కొట్టు సత్యనారాయణ. గతంలో ఉన్న కాంట్రాక్టుల్ని రద్దు చేసి తమకు నచ్చిన వారికి కాంట్రాక్టులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. మనోభావాలు దెబ్బతిన్నాయన్న దానికి ఏదో ఒక డైవర్షన్ తీసుకొచ్చి అది భక్తుల మనోభావాలకి మైండ్లోకి వెళ్లకుండా చేసే ప్రయత్నం చేశారు తప్ప దాని మీద విచారణ కానీ ఎందుకు చనిపోయారన్నారు కానీ పోస్ట్మార్టం రిపోర్ట్లో పరిస్థితి కానీ ఈ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమని భక్తులు ఎంతో భక్తి భావంతో శ్రీకూర్మం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకునే పరిస్థితి. ఇటీవల నేను కూడా శ్రీకూర్మంలో మొన్న దర్శనం చేసుకుని మరి వచ్చాను. మరి ఇవాళ తిరుమల గోశాలలో 3 నెలల కాలంలో 100 గోవులు చనిపోతే అది ప్రజల దృష్టికి వస్తే దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి ఇంట్లో మనుషులు చనిపోరా, గోవులు చచ్చిపోతే ఎందుకు మీరు అంత గగ్గోలు పెడతారని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ కామెంట్ చేశారంటే ఈ ప్రభుత్వంలో మీడియా మాఫియాకి తప్ప ప్రజలకు ఎక్కడ స్థానం లేదా? భక్తులకి ఎక్కడ మనోభావాలు దెబ్బతిన్నా ఏం పర్వాలేదా? సాక్షాత్తు మరి గోమాతని హిందువులందరూ కూడా ఎంతో పూజించే పరిస్థితి కదా. గోశాలను ఎందుకు ఏర్పాటు చేస్తాం? ఆలయాల్లో ప్రతి ఆలయంలోనూ గోశాలలో ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం? ఆ గోవులు ఆరోగ్యాన్ని ఎందుకు పరిరక్షించి ఏర్పాటు చేస్తున్నాం? వాటికి మేత పౌడర్ అన్నీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం? ఎక్కడ చూసినా దానికి సంరక్షణ కోసం ఈ వెటర్నరీ